అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు భగవద్గీతలోని 18 అధ్యాయములలో 6 అధ్యాయముల గురించి ప్రతిరోజు మన ఛానల్లో వీడియోల రూపంలో తెలుసుకుంటున్నాం కదా. మరి ఇవాళ 7వ అధ్యాయం గురించి విందాం. వినే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సంప్రదాయాలు, మన ఆధ్యాత్మిక విషయాల గురించి మీ పిల్లలకు లేదా మిత్రులకు లేదా సన్నిహితులకు షేర్ చేయాలనుకుంటే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము. భగవంతుడు పలికెను, ఓ అర్జున, నాయందు మాత్రమే మనస్సు నిలిపి భక్తి యోగాభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము. ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకేమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియజేస్తాను. వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు, మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారం ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క 8 అంగములు. ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ దానికి అతీతంగా ఓ గొప్ప బాహువులు గల అర్జున, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవశక్తి అనగా ఆత్మశక్తి. అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. సమస్త జీవరాశులు నా యొక్క ఈ 2 శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకునుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము, మరియు నాలోనే ఇదంతా లయమైపోతుంది. నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఓ అర్జున, పూసలన్నీ దారానికి గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి. నీటి యందు రుచిని నేను. ఓ కుంతీపుత్రుడా, సూర్యచంద్రుల యొక్క తేజస్సును నేను. వేదములలో నేను పవిత్రమైన ఓంకారమును అనగా ప్రణవమును, ఆకాశంలో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును, భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు అగ్నిలోని తేజస్సును నేను. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే మరియు తాపసులలో తపస్సును నేనే. ఓ అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూలబీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సును నేనే. భరతవంశీయులలో శ్రేష్ఠుడా, బలవంతులలో కామ రాగరహితమైన బలము నేను. ధర్మ విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను నేనే. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము, రజస్సు, తపస్సు నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నాయందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను. మాయ యొక్క త్రిగుణములకే భ్రమకు లోనై ఈ లోకంలోని జనులు అనస్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకొనలేకున్నారు. ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. 4 రకాల మనుష్యులు నాకు శరణాగతి చెయ్యరు. వారు జ్ఞానము లేనివారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్న సోమరితనంతో తమ నిమ్నస్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైన వారు మరియు ఆసుని ప్రవర్తన కలవారు. ఓ భరతశ్రేష్ఠుడా, 4 రకాల భక్తి పరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు. వారు ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు. వీరందరిలోకెల్లా జ్ఞానంతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పంతో మరియు అనన్యమైన భక్తితో ఉన్నవారిని అందరికంటే శ్రేష్టమైన వారిగా నేను పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు ప్రియమైన వారు. నా యందు భక్తితో ఉన్న వారందరూ నిజంగా ఉత్తములే. కానీ జ్ఞానంతో ఉండి దృఢ నిశ్చయము కలిగి బుద్ధి నా యందు ఐక్యమై మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తర్వాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజంగా చాలా అరుదు. భౌతిక ప్రాపంచిక కోరికల చేత జ్ఞానం కొట్టుకొని పోయిన వారు
అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు. దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మకాండలను ఆచరిస్తారు. భక్తుడు విశ్వాసంతో ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆయా భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్లు చేస్తాను. శ్రద్ధ విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న సామాగ్రిని పొందును. కానీ నిజానికి ఆ ప్రయోజనాలన్నీ సమకూర్చి పెట్టేది నేనే. ఈ అల్పజ్ఞానం కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతల లోకానికి వెళతారు. అదే సమయంలో నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. పరమేశ్వరుడైన నేను శ్రీకృష్ణుణ్ణి ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని అల్పజ్ఞానము కలిగిన వారు అనుకుంటారు. అక్షరమైన సర్వోత్కృష్టమైన ఈ నా యొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు. నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానం లేనివారు నేను పుట్టుక లేనివాడినని మరియు మార్పు చెందనివాడినని తెలుసుకోలేరు. అర్జున, నాకు భూత వర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు. కానీ నేను ఎవరికీ తెలియను. ఓ భరతవంశస్థుడా, రాగద్వేషములనే ద్వంద్వములు మోహము భ్రాంతి నుండే పుడుతున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుతున్నది. పుణ్యకార్యములు ఆచరించుటచే ఎవరి పాపములైతే పూర్తిగా నశించిపోయినవో వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు. ముసలితనము మరియు మరణం నుండి విముక్తి పొందటానికి ప్రయత్నిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మమును, తమ ఆత్మతత్వమును, సమస్త కర్మక్షేత్రమును తెలుసుకుంటారు. సమస్త పదార్థ క్షేత్రమైన అధిహూత, దేవతలైన అధిదైవ మరియు యజ్ఞములకు ఈశ్వరుడైన అధి యజ్ఞములకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటాయి. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని జ్ఞాన విజ్ఞాన యోగము అను 7వ అధ్యాయము. ఈ వీడియోని చివరి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియోలను షేర్ చేయగలరు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.